హలో అండి. అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిశాక పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి అని పెద్ద ఎత్తున ప్రచారం నడిసింది. కానీ ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. కానీ అప్పటికే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోవటం వల్ల ప్రజలు ప్యానిక్‌కి గురయ్యి పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున క్యూలు, దానివల్ల ఏర్పడ్డ హెవీ డిమాండు ఇవన్నీ మీరు చూసారుగా. ఒక్కసారిగా వచ్చిన డిమాండు. పెట్రోల్ రేటు రూ. 50 పెంచుతారట. డీజిల్ రేటు రూ. 50 పెంచుతారట. ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతాయట పెట్రోల్, డీజిల్ రేట్లు. పెట్రోల్, డీజిల్ దొరకటం కూడా కష్టమంట. ఇలాంటి ప్రచారాలు జరగటం వల్ల ప్రజలు ప్యానిక్‌కి గురయ్యారు. ప్యానిక్‌కి గురై పెట్రోల్ బంకుల దగ్గర చాలా పెద్ద ఎత్తున సప్లైకి మించి డిమాండ్ ఏర్పడటం వల్ల బంకుల దగ్గర సమస్య ఏర్పడింది. కానీ కేంద్రం మాత్రం ధరలు పెంచము అని చెప్పింది. కానీ ఈరోజు కమర్షియల్ గ్యాస్ ధరని రూ. 993 పెంచుతూ డెసిషన్ ప్రకటించింది. ఏకంగా రూ. 993 పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. ఇప్పటికైతే డొమెస్టిక్ పెంచలేదు. అంటే ఇళ్లలో వాడే గ్యాస్ ధర పెరగలేదు. కమర్షియల్ గ్యాస్ ధర అంటే రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో, బిజినెస్ సెంటర్స్‌లో కమర్షియల్ గ్యాస్ వాడతారు. ఆ కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా రూ. 993 ఒక్కసారిగా పెంచారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిన ధరతో కలిపితే రూ. 3,100 చేరుకుంది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర పెరిగితే మనకేం ప్రభావం ఉండదని అనుకోవడానికి లేదు. బయట హోటల్స్‌లో ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఈవెన్ ఆన్‌లైన్ యాప్స్‌లో కూడా అంటే జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో కూడా ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపేమో క్వాంటిటీ తగ్గిపోయింది. ఇంకోవైపేమో రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఇది తెలియకుండా సామాన్యుడి మీద పడే ప్రభావమే. కాదు డైరెక్ట్‌గా కాదు, కొంత ఇండైరెక్ట్‌గా. ఇప్పుడు ప్రధానంగా హోటల్ బిజినెస్‌ల మీద ఆధారపడ్డ వాళ్ళు, రెస్టారెంట్ బిజినెస్ మీద ఆధారపడ్డ వాళ్ళు, ఫుడ్ బిజినెస్ మీద మెయిన్‌గా ప్రభావం పడిద్దండి. ఫుడ్ బిజినెస్ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడిద్ది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఏకంగా రూ. 993 అంటే చిన్న విషయం కాదు. కాకపోతే యుద్ధం ప్రభావం, బయట క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఒకవైపేమో రూపాయి పతనం అయిపోయింది. ఒకవైపేమో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర రూ. 110 చేరుకుంది. ఇంకొక వైపేమో మన రూపాయి పతనం అవుతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ధరలు పెరిగాయి అనుకోవచ్చు. అసలు నిజానికి ఎప్పుడో పెరగాలి. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం పెంచకుండా అణిచిపెట్టింది గ్యాస్ కంపెనీని, ఆయిల్ కంపెనీని. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి. ఇక రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ కూడా పెరుగుతాయేమో. ఇప్పటికే కమర్షియల్ డీజిల్ ధర విపరీతంగా పెరిగింది. మనం రిటైల్ మార్కెట్‌లో కొనుక్కునే డీజిల్ ధర పెరగలేదు, పెట్రోల్ ధర ఇంకా పెరగలేదు కానీ బయట కమర్షియల్ డీజిల్ ధర విపరీతంగా పెరిగింది. పైగా రూ. 10 కేంద్రం వ్యాట్ ట్యాక్స్‌ను వదులుకుంది రిటైల్ పెట్రోల్ ధర మీద, డీజిల్ ధర మీద. ఇప్పుడు ఇక రూ. 10 కూడా చాలవని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి కాబట్టి మేబీ పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచుతారేమో ఇక. మేబీ పెరిగే అవకాశం ఉండొచ్చు. అలాగే డొమెస్టిక్ గ్యాస్ కూడా ఏకంగా కమర్షియల్ గ్యాస్ రూ. 993 పెంచినప్పుడు ఈ డొమెస్టిక్ గ్యాస్ కూడా ఒక రూ. 50 ఏమో పెంచడానికి అవకాశం ఉండొచ్చు. మరి చూడాలి. కానీ ఏదైనా సామాన్యుడి మీద ఇదొక పెనుభారమే. యాహ్! మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ.